ఎదురు నుంచి చీమ పోయినా ఊరుకోరు, వెనక నుంచి ఏనుగులు పోతున్నా సరే పట్టించుకోరు అన్నటువంటిది ఒక సామెత ఉంది. అమెరికా బుద్ధి అట్లాంటిదే. భారతదేశంలో తీవ్రవాదానికి సంబంధించి పాకిస్తానోడిని ఇంతకాలం నెత్తిన పెట్టుకున్నటువంటి అమెరికా, భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకున్నటువంటి ఖలిస్తానీ తీవ్రవాది అయినటువంటి పన్నుని భావప్రకటన స్వేచ్ఛ పేరుతో నెత్తిన పెట్టుకుంటూ ఊరేగుతా భారత్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. వాడిని మర్డర్ చేయించడానికి నరేంద్ర మోడీ సర్కార్ ద్వారా ప్రయత్నిస్తోంది అన్నటువంటి. ఇప్పుడు ఏకంగా ఎఫ్బిఐ చీఫ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి చీఫ్ భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాలతో మీటింగ్ అవుతాడు. ఏంటి అంటే అమెరికాకి ఏదో కావాలి, దానికోసం ఈ ఒత్తిడి, దాని మీద దర్యాప్తులో భాగంగా వచ్చారు అన్నట్టు. ఇక్కడ ప్రాక్టికల్ అంశం ఏంటి? ఆయిల్ రష్యా నుండి కొనడం మనం మానేయాలి, మనం ఒప్పుకోవట్లేదు కాబట్టి దాని మీద ఒత్తిడి తీసుకురావడం. లేదు అంటే కనుక రష్యా దగ్గర నుండి ఆయుధాలు కొనడం మానేయాలి, దాని గురించి ఇది వంక పెట్టుకుని అడ్డు పెట్టడం. లేదా అమెరికా నుంచి AF-16 యుద్ధ విమానాలు కొనాలి, దానికోసం మన మీద ఒత్తిడి తీసుకురావడం. ఈ మూడిట్లో ఏదో ప్రయత్నం అయితే ఉంటుంది. అమెరికా చేసే ప్రతి ఒత్తిడి వెనకాల ఏదో ఒక వెధవాయత్వం ఉంటుంది. ఎందుకంటే తన దేశ భద్రతకు ప్రాబ్లం వస్తే ఇరాన్ మీద దాడి చేస్తుంది, ఇరాక్ మీద దాడి చేస్తుంది, సిరియా మీద దాడి చేస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తుంది, పాకిస్తాన్ మీద దాడి చేయడానికి సిద్ధపడుతుంది. అట్లాంటిది భారతదేశానికి అట్లాంటి అవకాశం లేదు. ప్లస్ భారతదేశాన్ని మొక్కలు చేస్తాననే వాడిని అమెరికాలో కూర్చోబెట్టి మేపుతా వాడి కోసం భారతదేశం మీద దర్యాప్తు అంటే సంథింగ్ బ్లాక్మెయిల్ చేస్తోంది.